హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాని సారీ. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇవాళ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో యాక్చువల్గా 3 days మార్కెట్ హాలిడేస్ కాబట్టి మనకు వచ్చేసి ఇవాళ మనమైతే ఎక్కడైతే మనం లినన్ కాటన్ సారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పాం కదా, సో మనమైతే ఇప్పుడు యూనిట్కి అయితే వచ్చేసాం. సో మీకైతే ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను, అసలు చీరలు ఎలా తయారవుతాయి. సో చాలా మందికి అనేది చీరలు ఓన్లీ కనిపిస్తాయి, బట్ చీరల వెనుక ఎంతమంది కష్టపడితే ఒక డిజైన్ అనేది రెడీ అవుతుందో అది మీకు ఇవాళ ప్రాపర్గా నేను అనేది ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కరికి ఎలా ఎలా తయారవుతుందో మొత్తం కూడా మీకు అయితే నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో వచ్చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకైతే గ్రే అయితే వస్తుంది. సో మనకు అనేది మార్కెట్ నుండి పవర్ లూమ్స్ నుండి మనకు అనేది ఈ విధంగా మొత్తం కూడా గ్రే వస్తుంది. మీకు మనది ఏదైతే బట్ట ఉందో అది కూడా నేను చూపిస్తాను. సో వచ్చేసేయండి. సో ఇది మొత్తం కూడా మనకు వచ్చేసి మొత్తం కూడా గ్రే, ఎందుకంటే డిఫరెంట్ చాలా మంది క్లాస్ అనేది ఇక్కడ పెట్టేసారు. దీనిపైన మనకు అనేది డిఫరెంట్ డిజైన్స్ అనేది ప్రింట్ అయితే అవుతుంది. సో అదే విధంగా మనం చూసుకున్నట్టయితే సో యాక్చువల్గా మన బట్ట వచ్చేసి చూడండి. సో మనం వచ్చేసి రీసెంట్గా మనకు వచ్చేసి కౌ డిజైన్స్ అయితే నడుస్తున్నాయి కదా. సో మనకు వచ్చేసి 454 జెరీలో లెనిన్ కాటన్లో ఈ విధంగా మనకు అనేది టాక్ వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనకు వచ్చేసి ప్లేన్ బట్ట అయితే మనం అయితే డైరెక్ట్ కొని మనం ఇక్కడికి పంపిస్తాం. ఇక్కడ నుండి మనకు బ్యాక్ సైడ్ లో మొత్తం కూడా డిజైనర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు అనేది డిజైన్ చేయించిన తర్వాత మనకు అనేది దీని మీద ఏ విధంగా ప్రింట్ అవుతుందో అది కూడా చూపిస్తాను. సో వచ్చేసేయండి. సో ప్రాపర్ గా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఈ విధంగా మషిన్ పైన అయితే పేపర్ ప్రింట్ అవుతుంది. సో పేపర్ ప్రింట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చేసి బట్ట మీద ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి సో ఇది మొత్తం కూడా మనకు అనేది పేపర్ ప్రింట్ చూడండి ఒకసారి ఏ విధంగా మనకు అనేది డిజైన్ అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. సో ఈ విధంగా రెడీ అయిన డిజైన్ అనేది మనకు వచ్చేసి బట్టపైకి ఏ విధంగా వెళ్తుందో అది కూడా మీకు చూపిస్తాను. సో మనమైతే ముందుకైతే వెళ్దాం. ఇది వచ్చేసి ఓన్లీ ప్రాపర్గా మనం చూసుకున్నట్టయితే బట్ట డిజైన్. సో దాని మీద నుండి మనకు వచ్చేసి ఈ విధంగా మొత్తం కూడా మనకు అనేది పేపర్ మీద నుండి క్లాత్ మీదకి అయితే వస్తాయి చూడండి. సో ఇవన్నీ కూడా మనకు అనేది డిజైన్స్ అన్నీ కూడా ఈ విధంగా రోలింగ్ అవుతాయి. సో రోలింగ్ అయిన తర్వాత మనకు అనేది ఇక్కడ నుండి ఈ మషిన్ మీదకి అనేది వచ్చేస్తుంది. ఈ మషిన్ నుండి మనకు వచ్చేసి మొత్తం పేపర్ ప్రింట్ అయిన తర్వాత మనకు అనేది నెక్స్ట్ స్టెప్లో బట్ట మీదకి ఎలా ప్రింట్ అవుతుందో అది కూడా నేను చూపిస్తాను. సో మనం చూసుకున్నట్టయితే సో మళ్ళీ కూడా మనం ఎక్కడ బట్ట ప్రింట్ అవుతుందో ఇక్కడ నుండి మనకు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ వెళ్తుంది. ఇక్కడ కూడా మీకు ఇంతసేపు అనేది ఆఫ్ అయితే అయింది. ఇది మొత్తం కూడా మనకు అనేది శారీ మీద ప్రింట్ కాక ముందు మనకు వచ్చేసి పేపర్ మీద ఇది మొత్తం కూడా మనకు అనేది పేపర్, ఇది చీర కాదు. సో ఈ పేపర్ మీద ప్రింట్ అయిన తర్వాత ఈ రోల మొత్తం వచ్చేసి మనకి నెక్స్ట్ స్టెప్ లో వెళ్తుంది. సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ప్రతిరోజు కూడా మనకు వచ్చేసి మినిమం 10 నుండి 15,000 మీటర్లు ప్రింట్ అవుతుంది. ఒక్కొక్క డిజైన్లో 15,000 మీటర్లు అయితే ప్రింట్ అవుతుంది. మొత్తం ఇప్పుడు మీ ముందర ప్రింట్ అవుతుంది 15,000 మీటర్ల రోల్. అది మొత్తం వచ్చేసి మీకు ఇంతసేపు చూపెట్టాను కదా, ఒక్కొక్క రోలలో వచ్చేసి 15,000 మీటర్ల రోల్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ నుండి ప్రాసెస్ నెక్స్ట్ ఏమవుతుందో అది కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే ఫ్యూజింగ్ మషిన్ నుండి ఏదైతే పేపర్ ప్రింట్ అవుతుందో సో దాని తర్వాత మనకు వచ్చేసి ఇప్పుడు చూడండి క్లాత్, ఈ క్లాత్ పై నుండి మనకు వచ్చేసి మషిన్ మీదకి ఎట్లా వెళ్తుందో చూడండి. సో మనం చూసుకున్నట్టయితే మొత్తం కూడా మషిన్ మీద ప్లేన్ గా వెళ్తుంది. సో ఇప్పుడు మన కింది నుండి బట్ట అనేది ప్రింట్ అయ్యి వస్తుంది. సో చూడండి. సో ఇది మొత్తం కూడా మనకు అనేది అక్కడ ప్రింట్, ఈ రోల్ వచ్చేసి మనకైతే ఏదైతే మీకు ముందు చూపెట్టానో ఆ పేపర్ రోల్ వచ్చేసి మనకు కింద అవుతుంది. సో దాని తర్వాత ఏదైతే ప్లేన్ క్లాత్ ఉందో క్లాత్ మీద మనకు వచ్చేసి కింది నుండి ప్రింట్ అయ్యి మనకు అనేది బట్ట అయితే వచ్చేస్తుంది చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంతమంది వర్కర్స్ ఉన్నారో చూడండి. అందరు కూడా మనకు వచ్చేసి సో ఒక్క చీర రెడీ కావాలంటే ఒక 15 to 20 మెంబర్స్ వర్క్ చేస్తే మనకు అనేది ఒక్క డిజైన్ అనేది రెడీ అవుతుంది. సో అందులో నుండి మనకు వచ్చేసి ఆ డిజైన్స్ అనేది మనం డెవలప్ చేసి ముందుకైతే పంపిస్తాం. సో మార్కెట్లో మీకు తెలిసి చాలా మంది మంచి క్వాలిటీ మనం యూజ్ చేస్తాం కాబట్టి సో మన మీద నమ్మకంతో చాలా మంది అయితే పర్చేస్ అయితే చేస్తున్నారు. సో ఇవాళ మీకు ఇంత ఎందుకంటే ఇవాళ మనకు అనేది మార్కెట్ క్లోజ్ ఉంది కాబట్టి సో మనం ఇవాళ ఫ్రీగా ఉన్నాం కాబట్టి మీకు అనేది ఒకసారి ఫ్యాక్టరీలో మీకు శారీస్ అనేది ఎలా రెడీ అవుతుందో మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనే విషయంతో మనం అయితే డిజైన్స్ ఎలా రెడీ అవుతాయి, ఎంతమంది డిజైన్స్ మీద వర్క్ చేస్తారో చూద్దాం, వచ్చేసేయండి. సో వచ్చేసి మనకు వచ్చేసి మొత్తం కూడా డిజైన్స్ ఆఫీస్. ఇక్కడ మొత్తం కూడా వీళ్ళందరూ కూడా డిజైన్స్ అనేది
మనకు మీ ముందుకు వచ్చే అన్ని డిజైన్స్ కూడా వీళ్ళే రెడీ చేస్తారు. మనం మొత్తం కూడా ఏవైతే లెనిన్ కాటన్ శారీస్ వస్తాయో సో ఇది మొత్తం కూడా మనకు వచ్చేసి డిజైనింగ్ సైడ్, ఇది మొత్తం కూడా మనకు వచ్చేసి డిజైనింగ్ డిపార్ట్మెంట్. ఇదంతా కూడా మినిమం 10 to 15 మెంబర్స్ అయితే ఇక్కడ వర్క్ చేస్తారు. సో ఇదిగా ఇట్లాంటి మన దగ్గర 3 to 4 కంపెనీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఇవాళ ఏంటి అంటే ఒకే కంపెనీలో మీకు ఒకే కంపెనీలో ఎంత వర్క్ అవుతుందో అది ఒకటి మీకు ఎగ్జాంపుల్ చూపిద్దాం అనేసి ఇక్కడికైతే తీసుకొచ్చేసాను. సో మళ్ళీ ముందు అయితే కంటిన్యూ చేద్దాం. మనకు వచ్చేసి ఇప్పుడు మళ్ళా ఫ్యూజింగ్ మషిన్ నుండి మనం అయితే ఇప్పుడు బట్ట ప్రింటింగ్ మెయిన్ ఏంటి అంటే ఇదే ప్రాసెస్. లాస్ట్ ప్రాసెస్ ఇది వచ్చేసి ప్లేన్ బట్ట పైన మొత్తం కూడా మనకు అనేది మషిన్ చూడండి. సో మనకు వచ్చేసి 15,000 మీటర్స్ అనేది ఏ విధంగా రోల్ వచ్చిందో ఫస్ట్ మనం రోల్ చూద్దాం. చూడండి ఏదైతే మనకు ఫస్ట్ ఇంత ముందు చూపెట్టానో డిజైన్ అనేది పేపర్ మీద ప్రింట్ అయిన మొత్తం కూడా మనకు అనేది ఈ రోలు. సో ఇది వచ్చేసి మనకి ప్లేన్ కాదు, పైన మనకి వెళ్తున్నది మొత్తం కూడా మనకు అనేది ప్లేన్ కాదు. ఫైనల్ గా మనకి శారీ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో చూద్దాం రండి. సో మనకు వచ్చేసి సో ఇంత కష్టపడ్డ తర్వాత మనకు అనేది ఫైనల్ ఈ శారీ అనేది చూడండి ఈ విధంగా. సో ఈ ఒక్క చీర తయారు కావడానికి చూసారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బట్ట తయారవుతుంది. సో దాని తర్వాత మనకు వచ్చేసి డిజైనర్స్ వర్క్ చేస్తారు. దాని తర్వాత వచ్చేసి మనకి ఫ్యూజింగ్ మషిన్ పైన మనకు అనేది పేపర్ ప్రింట్ అవుతుంది. సో అక్కడ నుండి తర్వాత మనకు అనేది ఫైనల్ ఈ శారీ మీద ప్రింట్ చేయడానికి చూడండి ఎంతమంది కష్టపడితే ఈ చీర మీ వరకు వస్తుందో చూడండి. సో మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఉట్టనే కాదు, మా వెనుక కూడా చాలా కష్టం అనేది ఉంటుంది. సో మీరు అర్థం చేసుకోవాలి. సో చూడండి మనకు అనేది మీకు మంచి డిజైన్స్ మంచి క్వాలిటీ అనేది మేము అందిస్తాం తప్పించి చీప్ క్వాలిటీ మార్కెట్లో కాపీ కొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళతోటి జాగ్రత్త పడండి, మంచి బట్ట కొనండి. సో మళ్ళీ ఒకసారి మీకు అనేది మంచి వీడియోతో అనేది మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.